నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నామ్మా. ఆహ్, శ్రావణ మాసంలో ఉన్నాం. శ్రావణ మాసం అంటేనే చాలా చాలా పవర్‌ఫుల్ మంత్ అవును. అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును. అటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి మాసం. మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి అవును. మాసం ఈ శ్రావణ మాసం. సో, అవునండి. శ్రావణ మాసంలో చాలా బోల్డ్ అని టాపిక్స్ ఉన్నాయి. మీరు చెప్పాల్సినవి. ఎందుకంటే అవును. శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి హ్మ్. విషయాలు గాని, మీరు రకరకాల రెమెడీస్ కూడా చేయిస్తుంటారు. అవును. చాలా పవర్‌ఫుల్ రెమెడీస్ చేయిస్తూ అవును. ఉంటారు. వాటి గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. వారి ఎక్స్‌పీరియన్స్‌ని మనతో పంచుకోవడానికి. తప్పకుండా. కాల్ చేయమంటారా మేడం? ఓకే అమ్మా. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. రెడ్ టీవీ నుంచి. నేను ప్రియాంకని మాట్లాడుతున్నానండి. ప్రియాంక గారు నమస్తే అండి. బాగున్నారా? నమస్తే అండి. బాగున్నానండి. ప్రియాంక గారు ఎలా పరిచయం మేడం మీకు? మేడం మాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారండి. ఓకే. హ్మ్. మా మదర్ అది నాకు హ్యాండ్ అది ప్రాబ్లమ్ ఉండటంతో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాను అయితే. హ్యాండ్ ఆహ్, ప్రాబ్లమ్ అంటే ఎటువంటి ప్రాబ్లము? ఏం అంటే ప్రాబ్లమ్? నేను స్కూటీ మీద ఒకసారి వర్షంలో వెళ్తూ హ్మ్. స్కిడ్ స్కిడ్ అయి పడిపోయాను. స్కిడ్ అయి పడిపోయారు. ఓకే. ఆ టైంలో డాక్టర్స్ ఆపరేషన్ అన్నారు గానీ, నేను భయపడి చేయించుకోలేకపోయాను. ఓకే. అంటే ఏదైనా ఫ్రాక్చర్ అది లాంటిది అయిందా? లేకపోతే ఫ్రాక్చర్ లాంటిది అయింది. అయింది. ఆ! ఆపరేషన్ చేయించుకోలేదా ఫ్రాక్చర్ అయినా? ఫ్రాక్చర్ అయినా ఆపరేషన్ చేయించుకోలేదు. అయ్యయ్యో! కానీ బ్యాండేజ్ పెయిన్ అది ఉంటుంది గదా! చిన్న ఫ్రాక్చరే అది హెయిర్ లైన్ ఆహ్, ఫ్రాక్చర్ లాగా అయింది. చిన్నది హ్మ్. బోన్‌లో స్లిట్ చిన్నది లేసింది. అయితే చిన్నది కాస్త అది ప్రాబ్లమ్ అది తగ్గిపోయినా సివియర్ అయిపోయింది. అయ్యో! ఎల్బో హ్మ్. ఫిజియో అది చేయించినా గానీ హ్మ్. అది ఎల్బో పైకెళ్ళిపోతుంది. అయ్యయ్యో! ఆ! అది చాలా కాలం ఒక ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. హ్మ్. చెయ్యేమో ఇంకా దిగట్లేదు. హ్మ్. డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం. హ్మ్. ఒక ఏమంటారు డా ఫ డాక్టర్సు? డా ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాం. హ్మ్. అతను చేయించుకోమన్నది చేయించుకోలేదు. సెకండ్ వేరే డాక్టర్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. హ్మ్. అతను ఆపరేషన్ చేస్తానంటాడు. హ్మ్. చెయ్యడు. ఏ? చాలా కాలం అది ఎల్బో నువ్వు తీసుకొని రా అది నేను ఆపరేషన్ చేస్తాను. ఎల్బో ఎల్బో ఫ్రీ చేస్తాను. తీసుకురావడం ఏమిటి? ఎల్బో పైకి లేసిపోతుంది హ్యాండ్. అవును. ఎల్బో స్టిఫ్ అయిపోయి. ఓకే. అది ఫ్రీ చేసుకునిరా నువ్వు అప్పుడే నేను ఆపరేషన్ చేస్తానంటారు. అయ్యయ్యో! ఆ! అలా చాలా కాలం తిరుగుతున్నాం గానీ అది డాక్టర్స్ చేయరా? ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తారా? ఫిజియోథెరపీ వాళ్ళు హ్మ్. చేస్తారు. ఫిజియో హ్మ్. దగ్గరికెళ్లి చేసుకున్నాం. హ్మ్. ఓకే. అయితే తర్వాత హ్మ్. వేరే డాక్టర్స్ అందరి దగ్గరికి తిరుగుతున్నాం. ఒక డాక్టర్ అంటారు, "ఇంతకాలం అయిపోయింది ఇంక రాదు. ఓన్లీ నీకు తిన్నాక ఒకటే అవుతది. మిగతా అయ్యయ్యో! పనులు చేసుకోవడం అవ్వదు" అంటారు. ఏదండి రైట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండా? రైట్ హ్యాండ్ అండి. అరెరెరే! ఆ! అయితే నేను జాబ్ మేనేజర్‌ది కూర్చున్నాను. హ్మ్. మేడంని కలిసాక ఇది ఒక డాక్టర్‌ని కలిసామండి. హ్మ్. మేడం హెల్ప్ ద్వారా. హ్మ్. ఆ డాక్టర్ ఇది ఆపరేషన్ చేసేద్దాం. హ్మ్. ఆ డాక్టర్ దగ్గరికి ఇంతకుముందు కూడా ఎళ్ళాం గానీ చేయించుకోలేకపోతున్నాం. హ్మ్. ఎళ్తున్నాం, వచ్చేస్తున్నాం. ఆయన ఒప్పుకోలేదు. ఆయన చేసేస్తానంటారు. మేము చేయించుకోలేకపోతున్నాం ఎళ్లి. ఓహ్! ఈయనేమో చేస్తా అంటున్నారు. మీరు చేయించుకోలేకపోతున్నారు. అయ్య బాబోయ్! ఆ! హ్మ్. హ్మ్. ఆ! అయితే ఇంకా ఇది ఫైనల్‌గా మేమెళ్లి హ్మ్. ఆపరేషన్ చేస్తాను అంటున్నాం. గానీ హ్మ్. ఆహ్, అతను ఇంతకుముందు ఏమైంది? ఎల్బో దిగట్లేదు. మీరు ఆపరేషన్ చేస్తానంటున్నారు. 45 డేస్ ఉంచేస్తాను కట్టు. హ్మ్. మళ్ళీ ఎల్బో దించుకోవాలా అంటారు. అయ్యో! ఇప్పటికే రాలేదని మేము భయపడి వచ్చాం ఫస్ట్. రెండోసారి ఎళ్ళినప్పుడు అప్పుడు చెప్పలేకపోతున్నాను. చెప్పాలనుకున్నా అతనికి చెప్పలేకపోతున్నాం హ్మ్. ప్రాబ్లమ్. హ్మ్. అప్పుడు ఈ రెండోసారి ఎళ్ళినప్పుడు అప్పుడు ఎల్బోకి ఇలా ప్రాబ్లమ్ అవుతుందండి. మీరెలా ఆపరేషన్ ఇలా చేస్తున్నా అంటున్నారు. మళ్ళీ 45 డేస్ అంటున్నారని హ్మ్. ఇష్యూ అప్పుడు చెప్పగలిగాం. మేడం కలిసాక. హ్మ్. మేడం కలిసాక మీరు మేడం రెమెడీ అప్పుడు తీసుకున్నాక చెప్పగలిగారు రెమెడీ అసలు మీ సమస్యను డాక్టర్‌తో ఎక్స్‌ప్రెస్ డాక్టర్‌తో చేయగలిగారు. ఎక్స్‌ప్రెస్ చేయగలిగాం రైట్. అప్పటికి. రైట్. రైట్. ఆ! అప్పుడు అతను ఇంకా ఇద్దరు డాక్టర్స్ మొత్తం ముగ్గురు కలిసి హ్మ్. ఈ చాలా ఇది మేజర్ ఆపరేషన్ అని అయ్యో! చెప్పారు. అయ్యయ్యో! హ్మ్. ఫస్ట్ ఇది ఎల్బో అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఏంటనేది చెక్ చేస్తున్నారు. అప్పుడు ఎంఆర్ఐ తీశారు అప్పటికి. ఓకే. ఎక్స్‌రేలో బానే కనిపించేస్తుంది. హ్మ్. అంతా బానే ఉంది బోన్స్ అన్నీ. హ్మ్. ఇంకా ఎంఆర్ఐ తీసిన వెంటనే ఇష్యూ ఏంటనేది ఐడెంటిఫై అర్థమైంది. అయింది. ఓహ్! వాళ్ళు ఓకే. ఐడెంటిఫై అయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఫస్ట్ దెబ్బ తగలడమే మోచేయికి తగిలింది. హ్మ్.
అది కనిపెట్టారు. ఉమ్. పిచ్ కింద కట్టేసింది అని చెప్పారు. ఓ, ఓకే ఓకే. ఉమ్. పిచ్ కింద కట్టేసింది ఎల్బో చుట్టూ. అది ఎలా తీయాలో కూడా వాళ్ళు భయపడిపోతున్నారు. ఆ, ఎందుకంటే ఎక్స్‌ప్లెయిన్ ఇది కొత్త కొత్త రకమైన ఒక సమస్య. కొత్త రకమైన సమస్య. రైట్. డాక్టర్ ఏమో ఇంకా భయపడిపోతున్నారు రెండో డాక్టర్. ఈ ఉమ్. ఫస్ట్ డాక్టర్ ఏమో అసలు నేను చేసేస్తానని కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఉమ్. రెండో డాక్టర్ ఏమో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అతను భయపడిపోతున్నాడు. ఉమ్. మొత్తానికి మూడో అతను కూడా అప్పుడు యాడ్ అయ్యాడు అప్పుడు. ఉమ్. ముగ్గురు కలిసి చేశారు ఆ టైంలో ఉమ్. ఆపరేషన్. ఉమ్. సక్సెస్‌ఫుల్ గా అయింది. ఓహో. హ్యాపీ అని ఆళ్ళు హ్యాపీ అయిపోయారు ఆపరేషన్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్ గా అయిందని. రైట్ రైట్. ఇప్పుడు ఎలా ఉంది? ఎన్నాళ్ళైంది ఆపరేషన్ జరిగి? ఆపరేషన్ అయ్యి దగ్గరగా ఒక 10, 12 డేస్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఫ్రీగా ఉంది. ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2, 3 డేస్ నుంచి నేను తినడం మొదలెట్టేసాను. నార్మల్ అయిపోయిందా? నార్మల్ అయిపోయింది. హ్యాండ్ బా. ఫిజియో అది చేస్తున్నారు. అయ్య బాబోయ్. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? ఎన్నాళ్ళు ఇట్లా సఫర్ అయ్యారు? లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి రోజు యాక్సిడెంట్ అయింది. అయ్య బాబోయ్, 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. ఆ. 1 ఇయర్ అయిపోతుంది. ఫిజియో వాళ్ళు వచ్చేస్తది అంటారు. బోల్ డబ్బులు కూడా ఖర్చు అయ్యి ఉంటాయి. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. మరి మేడం మీద ఎట్లా మీకు నమ్మకం కుదిరింది? ఖచ్చితంగా వెళ్ళాలి, మనం సమస్య సాల్వ్ అవుతుందని ఎలా నమ్మకం కుదిరింది? మేము మా మదర్ ఇది వీడియో ఇదేంటి వీడియోలో ఎదుగుతూ ఉండగా మేడం ది దొరికింది. ఓకే. అంటే ఇష్యూ గురించి ప్రాబ్లమ్ ఇలా ఆలోచిస్తున్నారు. అంతలో ఈ జాబ్ గురించి ఈ హ్యాండ్ గురించి అని ఆలోచిస్తున్నారు. అంతలో ఇది మనకి ఏ వల్ల యూట్యూబ్ మనం ఏం ఆలోచిస్తున్నా దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపిస్తుంది కదా ఈ మధ్య. అవును. దాంట్లో మేడం ది వీడియో అలాగ వచ్చింది అబ్బా బాబోయ్. యూట్యూబ్ లో. ఆ టైంలో మేడం ది చాలా వీడియోస్ అవన్నీ చూసారు మదర్. అప్పుడు అపాయింట్మెంట్ అది బుక్ చేసుకున్నారు. సైమల్టేనియస్ గా మీరు రెమెడీ కూడా చేసుకుంటూ ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, ఈ రెమెడీ చేసుకోవటము ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. రెమెడీ చేసుకోవడం అంతా ఒకటే అవుతుంది. మొత్తానికి రెమెడీ అయిపోయింది, ఎల్బో కూడా సెట్ అయిపోయింది, అంతేనా? బా. మేడం ఉపదేశం ఇచ్చిన అది మంత్రం చదువుకుంటున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా, హ్యాపీ కదా? అమ్మయ్యా, శుభం కాడబడింది ఇప్పుడు. చాలా చాలా సంతోషం. టెన్షన్ ఇంకేం పడకండి. ఇప్పుడు ఆ ఎల్బో ఏదైతే ఉందో దాని సమస్య కూడా సాల్వ్ అయిపోయింది కాబట్టి హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్ అహెడ్. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. రైట్ అండి, నమస్తే. ఇది ఒక కొత్త రకమైన సమస్య. నెగటివ్ ఎనర్జీలని ఇవి వింటూ ఉంటాం జనరల్ గా, ఇది ఒక కొత్త రకమైన సమస్య. అసలు ఆమెకి వచ్చి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను. అక్కడే వాళ్ళ అమ్మ షాక్ అయ్యారు. అవును, హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నారు. నెక్స్ట్ మీకు కూడా చూపించాను కదా ఎక్స్రే రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. అసలు ఉండిపోయింది అసలు మనం వేయలేము, కానీ నేను చూసాను, మీరు చూసారు కదా. ఫుడ్ అయితే తినడానికి కష్టం అమ్మాయికి. అసలు ఎంత బాధ అండి. అసలు జనరల్ గా లేడీస్ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుని ఇంటి వాళ్ళకి చేసే వాళ్ళు మాక్సిమం కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక ఎప్పుడైనా కానీ ఆడవారికి ఎక్కువ ఇంట్లో అన్ని పనులు వాళ్ళే చుట్టూ చూసుకుంటారు. అలా ఉన్నప్పుడు అమ్మాయికి వేరే కొత్తగా మ్యారేజ్ వేరే అయింది. అసలు ఇంకా ఎంత సమస్య ఉంటుంది చూడండి. అయితే తర్వాత ఏమైందంటే ఫుడ్ కూడా ఆమె తినలేని పరిస్థితి. సరే వీళ్ళింటికి తీసుకొచ్చేసారు. వచ్చి వాళ్ళ అమ్మ కూడా చాలా సార్లు మాట్లాడారు, ఇట్లా అవుతుంది మా, ఏం చేయాలి, ట్రీట్మెంట్ సెట్ అవ్వట్లేదు, డాక్టర్లు నమ్మకంగా చెప్పట్లేదు. అంటే ఆమెకు డాక్టర్ చేస్తా అంటాడు, వీళ్ళు ఒప్పుకో, డాక్టర్ చేయడం అంటాడు. అంటే వీళ్ళకి భయం ఏంటంటే వాళ్ళు ఉన్న విషయం మళ్ళీ ఏమన్నా ఇంకా ఎక్కువ అయిపోతుందేమని. ఎందుకంటే ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ కి వెళ్ళారు, చాలా వాపు వచ్చేసింది. సో అది భయం అయిపోయింది. ఒకవేళ ట్రీట్మెంట్ కూడా ఇంకా మళ్ళీ ఫెయిల్యూర్ అయితే అసలే చేయకి ఇంకా ఇబ్బంది అని ఒక డాక్టర్ ఏమో అసలు చేయలేమంటున్నారు. మళ్ళీ వీళ్ళు కన్ఫర్మ్ చేస్తాం అనుకునే టైమింగ్ లో వీళ్ళకి అసలు ముందుకెళ్ళట్లేదు, భయంతోనే. నెక్స్ట్ ఏమైంది, ఫైనల్ గా అందులో కూడా చిన్న ముగ్గురు డాక్టర్లు అసలు కలిసి తర్వాత అమ్మాయికి మంచిగా సమస్య నుంచి బయటపడ్డారు. చూడండి. అంటే వాళ్ళు అన్నారు కదా గురు పౌర్ణమి రోజు ఆమె పడిందని. ఇప్పుడు ముగ్గురు డాక్టర్లు, గురు అంటే వాళ్ళ దేవుడుగా వచ్చి చేపించారు, అంతే కదా. అసలు నేను రెమెడీ ఇచ్చారు మేడం, అసలు ఏ సమస్యకి ఇచ్చారు? వీళ్ళకి వచ్చి ఏమైందంటే ఆమెకి లగ్నంలో నెగిటివ్ గ్రహం, మాంది గ్రహం ఉంది. సో ఎప్పుడైనా బ్రెయిన్ సంబంధించిందా, మన చెయ్యి కానీ కాళ్ళు కానీ బ్యాక్ పెయిన్ కూడా అసలు వచ్చేది కూడా మన బ్రెయిన్ లోంచి వస్తుంది అన్ని విషయాలకే. ఆమెకి లగ్నంలో నెగిటివ్ ఉంది. రెండోది ఏంటంటే
ఆమెకు నడుస్తున్న దశ కూడా ఇప్పుడు రాహు కేతులు అనేటప్పుడు ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ అవుతుంది, ఎప్పుడు ఏదో ఒక సర్జరీ అవుతూ ఉంటాయి, మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే రాహు కేతులు వాళ్ళు అంటే మూడి గ్రహం కాదు, అంటే భిన్నమైన గ్రహం అంటాం కదా. ఎప్పుడు వీళ్ళు మనిషి సగం రూపం, అసలు అది సర్పం. అట్లా ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి నడుస్తున్న దశ కూడా అంత మంచిగా లేదు. ఎప్పుడైతే మాంది ఎంటర్ అయ్యాడో ఆ టైమింగ్ నుంచి ఆమెకు ప్రాబ్లం జరిగింది అసలు. సో అది వచ్చి ఏమైపోయిందంటే ఆమెకి యాక్చువల్ గా వచ్చి ఉంటే హెల్త్ ఇష్యూ, ఆమె నరాలకు సంబంధించింది రావాలి. సో ఆమెకు చేతిలో వచ్చింది ప్రాబ్లం. అది కూడా అప్పుడు ఏంటంటే చిన్నగా ఉంది, అదేం పెద్ద ఇష్యూ కాదని అనుకున్నారు. అది రాను ఎక్కువ అయిపోయేసరికి అసలు మేజర్ గా ఆమె ఫేస్ చేసింది. కానీ ఇవి ట్రీట్మెంట్ లో చేసుకున్న తర్వాత నాకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టింది ఆమె. అసలు ఎంత సంతోషంగా కదా. వీళ్ళు అసలు వాళ్ళ అమ్మ ఇంకా ఏం బాధపడిపోయారంటే, ఈ అమ్మాయి పెళ్లి అయింది, వాళ్ళు కూడా చూసుకున్నారంట ఇప్పుడు. ఎందుకంటే మంచి వాళ్ళు స్టార్టింగ్ లో ఎవరికైనా ఎట్లా ఉంటుంది, ఈ అమ్మాయికి ఏమన్నా ఎప్పటిలోంచో ప్రాబ్లం ఉంది అట్లా అనుకుంటారు కదా అండి. చెప్పకుండా పెళ్లి చేసేసారు ఇలాంటిది అనుకుంటారు. అయితే ఇవన్నీ దానికి కూడా మీరేం బాధపడవద్దు, వాళ్ళు మంచిగా చూసుకుంటారండి మీ పాపని చెప్పాను. అలానే హాస్పిటల్ కూడా వాళ్ళే వచ్చి ఉన్నారంట దగ్గర. సో బ్యూటిఫుల్. మొత్తానికి ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది. రైట్. ఎటువంటి సమస్యలు డాక్టర్స్ కి ఒక్కొక్కసారి డయాగ్నోస్ అవ్వదు, ఏమిటి సమస్య, డాక్టర్స్ ఏమో అంతా బాగుంది అని అంటారు, మనకేమో సమస్య మనకు ఉంటుంది, అది పెయిన్ రూపంలో అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడేమో ట్రీట్మెంటే అవ్వట్లేదు. సో ఇటువంటి జటిలమైన సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే అస్ట్రాలజీ హెల్ప్ తీసుకోవాలి, న్యూమరాలజీ హెల్ప్ తీసుకోవాలి, రెమెడియల్ మెజర్స్ చేసుకోవాలి. కానీ ఎక్కడికి కరెక్ట్ గా వెళ్ళాలో మాకు తెలియదు అనుకుంటే డెఫినెట్ గా నేను రిఫర్ చేసేది తనిష్క మేడం ని. సో ఖచ్చితంగా మేడం ని ఒకసారి కాంటాక్ట్ చేయండి, ఆ సమస్యల నుంచి బయటపడండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే.